రావాల్సిన అమౌంటే ఇవ్వండి మీరు. మాకు ఏదైతే నేను ఇప్పుడు 23లో రిటైర్మెంట్ అయినా సార్, ఇప్పటి వరకు అమౌంట్ లేదు, ఎంకాష్మెంట్లు పైసలు లేదు. ఏంటంటే వస్తుంది ఏడికి వస్తుంది. మేమైనా మీ పైసలు అడుగుతున్నామా? మాకు కావాల్సిన మేము కష్టపడడం. జీడిమెట్ల డిపోలో నేను 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన సార్. మరి నా పైసలు ఏది? మా పిల్లలు తినాలా, మేము తింటామా, ఏం చేస్తాం? ఇప్పుడు ఏం పని చేసి బతుతాం మేము? కాబట్టి మాకు పైసలు ఇప్పియండి సార్, దయచేసి మా పైసలు మాకు ఇప్పియండి. 2017 నుంచి దాదాపు 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి రాలేదు. 2017 ఆర్పిఎస్ పే స్కేల్ చేశారు, దానికి ఏరియర్స్ లేవు, ఈ గ్రాడ్యుటీ లేదు, లీవ్ ఎన్కాష్మెంట్ లేదు. ఇప్పటి వరకు ఆగిన ఎన్ని రోజులు ఆగాలి మేము? ఇప్పటికీ 350 మంది వర్కర్లు చచ్చిపోయారు. ఇంకెన్ని రోజులు ఆగాలి మేము ఏం చేయాలి? మేము అడుక్కుంటారు, మా పైసలు మాకు ఎవరు అంటారు. అంతేగాని ఏదో గొత్తమ్మ కోరికలు కావాలి ఏంటవా, అది పరిస్థితి. మీకు పెన్షన్ కూడా ఉండదు, మీకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఇవ్వట్లేదు. అయ్యర్ బస్సు నడవాలంటే టెన్షన్గా నెల డబ్బులు ఇస్తున్నారు అద్దె బస్సులకి. మరి మాకెందుకు ఇయ్యరు? ఇప్పుడు రెగ్యులర్ వాళ్ళకి కొత్త జీతం ఇవ్వాలంటే 199 కోట్లు ఇచ్చిండు మొన్న. మరి మాకెందుకు ఇయ్యరు? మాకు ఇటు పెన్షన్కి నష్టం చేసింది బస్ భవనం, ఏది పిఎఫ్ ఆఫీసు. మా దగ్గర అమౌంట్ రికవర్ చేసి వాళ్ళకి ఇవ్వలేదు. అక్కడ జమ చేయకపోవడం వల్ల మాకు పెన్షన్ రావట్లేదు. అది అడిగితే వీళ్ళు మాట్లాడరు. ఈ విధంగా నష్టం చేసి జీతం లేకుండా పెన్షన్ లేకుండా రోడ్ల మీద వాళ్ళే బతుకుతారులే, సర్వీస్లో ఉన్నోడికి డబ్బులు ఇవ్వాలా? ఇది ఎంతవరకు కరెక్ట్? లాస్ట్లో ఉందని కూడా చెప్తా ఉన్నారు. అంటే ఇవన్నీ ఎట్టొస్తున్నాయి సార్? లగ్జరీ ఎట్టొస్తున్నాయి. ఇప్పుడు బస్సులు కొంటున్నారు, మహిళా సమైక్యలు అంటున్నారు. మరి మహిళా సమైక్యలు అప్పించినట్టేగా, మరి సొంత డబ్బులు పెట్టి కొంటలేగా. ఒక్కొక్క ఈడీకి 4 లక్షల జీతం. ఏం చేస్తున్నారు సార్ వాళ్ళు? రోడ్డు మీద కష్టపడేది ఎవరు? డ్రైవరు, కండక్టర్లు, మెకానికులు, ట్రాఫిక్ గైడ్లు, డిఎంలు. డిఎంలు కూడా కష్టపడుతున్నారు. పై స్థాయి వాళ్ళు ఎవరు కష్టపడుతున్నారు? అసలు కష్టం లేదు. ఆర్టీసీ లాస్ అంటారు. 300 కోట్లు ఇస్తున్నారు కదా నెల మహిళ, దాంట్లోంచి కొంత మహాలక్ష్మి పథకం ఇస్తున్నారు కదా, వాటిలోనే తీసి పెన్షన్ ఇవ్వచ్చు కదా, వీళ్ళు డబ్బులు ఇవ్వచ్చు కదా, లీవ్ ఎన్కాష్మెంట్ ఏరియర్స్ ఇవన్నీ ఇవ్వచ్చు కదా. వీళ్ళని ఇబ్బంది పెట్టి రోడ్డు మీద ఇంతమంది చెప్పడం అవసరమా? ఎక్కువ ఏం మాట్లాడలేదు మేము. మా న్యాయమైన పోరాటం గురించి మేము మాట్లాడుతున్నాం. మేము 9 సంవత్సరాలు అయింది, మాకు ఏరియర్స్ ఇవ్వట్లేదు. డిఫరెన్స్ ఆఫ్ ఏరియర్స్ రావాలి, డబ్బులు రావాలి. 2017లో రిటైర్ అయిపోయినాం, అంటే 9 సంవత్సరాలు. 9 సంవత్సరాల నుంచి కూడా ఇంతవరకు కూడా అందరూ కూడా చూస్తున్నారు కదా మీరంతా. ఎంతమంది 70 సంవత్సరాలు అనారోగ్యంతో బాధపడేవాళ్ళు, పెళ్ళిళ్ళు కాని పిల్లలతోటి బాధపడేవాళ్ళు. ఇంత వ్యవస్థలో మేము ఏం సాధించుకున్నట్టు చెప్పండి? మాకు తెలంగాణను సాధించుకొని మేము ఏం చేసినట్టు? మా పాత్ర చాలా ఉంది తెలంగాణలో. అయినా కూడా మమ్మల్ని లెక్క చేయకుండా ఉన్నారు మమ్మల్ని. ఆర్టీసీ కార్మికులు అంటే నిజాయితీ అంటే ఆర్టీసీ కార్మికుల దగ్గరనే ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గర అసలుకే లేదు. కానీ న్యాయము నిజాయితీ అంతా కూడా ఆర్టీసీ కార్మికుల దగ్గరే ఉంటుంది. మేము ఈ రోజున ఇంత గట్టిగా మాట్లాడడానికి వాయిస్ ఏంటంటే మేము నిజాయితీ ఉన్నాం కాబట్టి మాట్లాడుతున్నాం. మేము ఇదే వాయిస్ని మీరు వినిపించండి. మాకు డబ్బులు వెంటనే చెల్లించాం. మేనిఫెస్టోలు కూడా పెట్టారు, ఆర్టీసీని కాపాడుకుంటాము అని చెప్పేసి. మాకేమొద్దు. ఈ రోజున ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన జీరో అకౌంట్ ఫ్రీ ట్రావెల్ తోటి ఫ్రీగా ఎవరైతే స్త్రీలకు ఇచ్చిండో దాంతో ఈ రోజున ముఖ్యమంత్రి గద్దెనెక్కారు. కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ముఖ్య కారణం ఇది ఒక్కటే. బంద్ చేసేయండి, మేమంతా బస్సులు బంద్ చేస్తే స్త్రీలందరూ బయటకు వచ్చేస్తారు. మరి ఏంది మా పరిస్థితి చెప్పండి. మరి ఆర్టీసీ పేరు మీద అధికారంలోకి వచ్చిన సీఎం ఎందుకు పట్టించుకుంటారు మరి మిమ్మల్ని? మరి మీరే అడగాలి. మీరు మమ్మల్ని అడగడం కాదు, మీరు అడగాలి. మా తరఫున మీరు అడగాలి. మీ జర్నలిస్టులు, మీ విలేకరులు, మీరందరూ కూడా అందరి ఓకే, మీరు మీ నిజాయితీని మేము శంకించట్లేదు. కానీ దానికంటే ఎక్కువ సాహసం మేము నిజాయితీగా ఉన్నాం. మేము నిజాయితీగా పోరాటం చేస్తాం. మేము ఈ రోజున స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా రోడ్డు మీదకి వస్తుందా? ఎవరు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని అంటే వాడు రిటైర్మెంట్ అయ్యే టైంకే వాడికి జీతంతో సమానమైనటువంటి పెన్షన్ వస్తుంది. మాకు పెన్షన్ కూడా లేదు, పెన్షన్ లేదండి. అందుకోసమే మా ఈ పోరాటం. లేకపోతే ఏంటి మరి? మాకు వచ్చే డబ్బులు రావు, మాకు ఇచ్చే ఏరియర్స్ ఇవ్వరు, లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వరు, ఏది ఇవ్వరు. పెన్షన్ అక్కడికి పోతేనేమో అక్కడి నుంచి పోరాటం. పెన్షన్ ఆ పిఎఫ్ దగ్గరికి పోతే అక్కడికి పోయినా కూడా మాకు న్యాయం లేదు. ఇంకెవరికి చెప్పుకోవాలి? సీసీఎస్తో సంబంధం లేదు, మాకు సంబంధం లేదండి. మాకు రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్కి కావాల్సిన ఏరియర్స్ బకాయిలు కావాలి. అదొకటి అడుగుతున్నాం మేము. పెన్షన్ ఒకటి అడుగుతున్నాం మేము, వేరే ఏమొద్దు. ఇప్పుడు లైవ్లో ఉన్నటువంటి యూనియన్ తోటి మాకు సంబంధం లేదు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యూనియన్ వీళ్ళందరూ కూడా ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇది ఒక్కటే ఉంటుంది, వేరే ఏముండదు. మధ్యలో వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క స్వార్థం కోసం చేసేవాళ్ళు తప్పితే మీరేమన్నా మా మీద దౌర్జన్యాలు, కరుణ కటాక్షాలు ఏమైనా ఉన్నట్లయితే మీరు ఎక్స్పోజ్ చేయండి. మా తరఫున ఎక్స్పోజ్ చేయండి. అర్థమైందా? కాబట్టి
చేయండి సార్. దయచేసి సీఎం గారు మీరు మా యొక్క రిక్వెస్ట్ని మన్నించి మీరు చెప్తున్నారు అన్నీ బాగానే ఉన్నాయి, మీరు అన్ని ప్రాజెక్టులు బాగానే చేస్తున్నారు, మాకు కూడా అప్పు చేయండి. అప్పు చేయడానికే గవర్నమెంట్స్ ఉన్నాయి ఈ రోజున గవర్నమెంట్స్ ఏది కూడా ప్రొడక్ట్ చేసి చేయట్లేదు, అప్పే చేస్తుంది. మాకు కూడా అప్పు చేయండి. రైతులకు అప్పు చేస్తున్నారు కదా, మన వృద్ధాప్య పెన్షన్లకి అప్పు చేస్తున్నారు కదా, మాకు కూడా అప్పు చేయండి. మేము వాళ్ళ పుణ్యానికి అప్పు చేస్తున్నారు, కానీ మేము పని చేసి ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిపోయి ఇంత శ్రమ ఆర్టీసీలో ఇంత సర్వీస్ చేసినటువంటి వాటికి సంబంధించి డబ్బులు అడుగుతున్నాము. ఆర్టీసీ వెహికల్ ద్వారా ఇంటికా దింపొచ్చేది. అటువంటి గ్రాట్యుటీ రిటైర్మెంట్ నాకు 6 నెలలు నాకు ఇచ్చలేదు. 9 సంవత్సరాల కాంచి కేసీఆర్ గవర్నమెంట్ పేస్కేల్ చేయలేదు, ఏం చేయలేదు, ఇంతవరకు ఎలాంటి పైసలు ఇవ్వలేదు. అన్ని డ్యూసే ఉన్నది. మాకు అందరికీ పెన్షన్ ఆఫ్ ఆఫ్ ద బేసిక్ పెన్షన్ వస్తుంది స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీకు. మా ఆర్టీసీలో పెన్షన్ లేదు, ఎలాంటి తర్వాత పేస్కేల్ కూడా మాకు ఏం పెద్ద చేసింది ఏం లేదు. దాన్ని బట్టి మాకు మా పైసలు మాకు ఇవ్వాలని చెప్పి మా పైసలు మాకు ఇవ్వాలని కోరుతున్నాం. తర్వాత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కానీ కేసీఆర్ గవర్నమెంట్ కానీ మార్చడానికి 2% అడుగుతారు. కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచింది. ఆ 2% రోడ్ దట్ ఈజ్ ఓన్లీ ఆర్టీసీ. మేము ఆర్టీసీలో అవసరం ఉంటే గవర్నమెంట్ మార్చే శక్తి సత్తా మా దగ్గర ఉన్నది. 2%లో లెక్క కాదు, గవర్నమెంట్ మార్చే అంత సత్తా ఉన్నది. కాబట్టి